హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగాయన్నమాట. కేవలం మీ కాడ ఎవరికాడైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండి ఏజ్ లిమిట్ బిలో 25 ఇయర్స్ ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి ఇంటర్వ్యూ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. సింపుల్‌గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామ్‌లో మంచి మార్కులు వచ్చాయంటే గనక జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఎవరైతే జాబ్‌కి సెలెక్ట్ అవుతారో అటెండర్‌గా మీకు పర్ మంత్ సాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన 40,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే గనక అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో లైక్ ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్‌కి మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్‌లో మీకు కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాము తక్కువ ప్రైస్‌కి. మీరు మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్ నెంబరు అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగిందనమాట. యూట్యూబ్‌లో మీకు మొట్టమొదటిగా నేనే అప్డేట్ ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మార్చ్ 5, 2026 అనమాట. మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఏప్రిల్ 4, 2026 నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాలి. 10th స్టాండర్డ్ నుంచి క్వెషన్ వస్తాయి. ఓవరాల్ మనకు 150 క్వెషన్‌లు 2 గంటలు అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైస్‌గా క్వెషన్స్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 75 మార్కులకు ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ అదేవిధంగా మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. సెకండ్ మనకు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అనమాట. 25 క్వెషన్‌లు వస్తాయి. 75 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. నెక్స్ట్ మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ చూసుకుంటే మనకు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తామంటే గనం ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్. మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ అయితే తీసి మీకైతే జాబ్ అయితే ఇస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఈ ఎగ్జామ్‌లో మీరు హై స్కోర్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ ఎంత సాలరీ వస్తదంటే గనం ఇక్కడ చూసుకుంటే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి కోడ్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే గన 35 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకోండి సాలరీ లెవెల్ 1 కింద మీకు 18,000 నుండి 56,900 ఉంటుంది. 7th సిపిసి కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన అప్రాక్సిమేట్‌లీ మీకు 40,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఇక ఎంటీఎస్ అటెండర్‌కి మీ అందరికి తెలిసిందే కదా మాకు క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పక్కనే మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియేట్ అయితే పెట్టడం జరిగింది. ఇది డిజరబుల్ అనమాట. అంటే మీకు ఉంటే పెట్టొచ్చు లేకపోతే గాని అవసరం లేదు. అది నాట్ మ్యాండేటరీ. బట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇదే. 10th క్లాస్ ఉంటే సరిపోతది. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ మనకు 8 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలకు 1, ఈడబ్ల్యూఎస్‌లకు 1 వేకెన్సీ. అయితే మరి ఇక్కడ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు గాని ఎవరైతే వేకెన్సీ లేవనుకుంటారో మీరు యూఆర్ క్యాండిడేట్ ఉన్నటువంటి అంటే వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. బట్ బిలో 25 ఇయర్స్ అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. బట్ వేకెన్సీ తక్కువనే అయితే అనుకోద్దండి. కాంపిటీషన్ కూడా మనకు చాలా తక్కువైతే ఉంటుంది. చాలామంది అప్లై అయితే చేయరు. అండ్ దీనికి ఆన్‌లైన్ అప్లికేషన్ కాబట్టి డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి.
అండ్ అదేవిధంగా ఎవరైతే ఎంటీఎస్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళొచ్చేసి చేయాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏందంటే, మనకు పర్ఫార్మ్ ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ సెక్షన్. మనకు రికార్డ్ సెక్షన్స్ ఉంటాయి కదా ఆఫీస్‌లోన. అక్కడ మనం మెయింటైన్ చేయడము, జనరల్ క్లీన్‌నెస్ అండ్ ఏవైతే సెక్షన్స్ ఉంటాయో క్లీన్ చేయడము, క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అనమాట. అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ అదర్ సెక్షన్స్. మనం ఒక సెక్షన్ నుండి ఇంకొక సెక్షన్స్‌కి ఫైల్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ మనం అంటే క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటో కాపీయింగ్స్ గానీ, అంటే ప్రింటౌట్స్ గానీ అనమాట. అదేవిధంగా మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెక్షన్స్ అండ్ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం. అంటే మనం రూమ్స్‌ని ఓపెన్ చేయడం అండ్ లాస్ట్‌గా ఫైనల్‌గా మనకు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం ఇలాంటివి. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్‌లో అంటే ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబే మంచిగా మనకు మంచి సాలరీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగాలు, 10థ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మంచి ఉద్యోగాలు కాబట్టి చూడండి ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే, ద అప్లికెంట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇంగా రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ రూ. 500 మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అయితే బ్రదర్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు. మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చామో అన్నీ కూడా మనకు ప్రాపర్‌గా చెక్ చేస్తారనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మనకు ఈ ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే గనక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్‌గా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, మీరు అప్లై చేసినటువంటి వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మనకి ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. మనకు మార్చి 5, 2026 నుండి ఈరోజు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 4 నెక్స్ట్ మంత్ 4 వరకు. కిందన ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2 అంటే స్టెప్ 3 అంటే మనకి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి మొత్తం కూడా ఇక్కడ మనకు డీటెయిల్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు ప్రతిదీ చూసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మీరేందంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా! ఆ 3 లైన్స్ అయితే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు హోము, రిజిస్ట్రేషను అండ్ లాగిన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అది వస్తుంది. ఇక్కడ మనకు మన ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. తర్వాత ఎంటర్ ఒక పాస్‌వర్డ్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కిందన మనకు కన్ఫర్మ్ పాస్‌వర్డ్ అయితే ఉంది కదా! మళ్ళీ ఆ కన్ఫర్మ్ పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేసి కింద మనకు రిజిస్టర్ అయితే ఉంది. దాన్నయితే క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఐడీకి ఇచ్చామో అంటే దానికి ఒక ఓటీపీ గాని వెరిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది. దానికి అలా వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మనం మళ్ళా నెక్స్ట్ రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్నయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మీరైతే రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా! అది అండ్ క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ముందుగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. అండ్ అవి అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు, మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్‌లో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు కాబట్టి డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థాంక్ యూ.